హాయ్ హలో మీరు చూస్తున్న జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీకు కనుక నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన సబ్జెక్ట్లోకి వెళితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామస్మరణ చేస్తారు. ఆయన ప్రతిరోజు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడకుండా, రేవంత్ రెడ్డిని తిట్టకుండా, రేవంత్ రెడ్డిని దూషించకుండా, లేకుంటే రేవంత్ రెడ్డిని రకరకాలుగా వెటకారం చేయకుండా ఆయనకు పొద్దు గడిచే అవకాశం లేదు. తాజాగా ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అదొకసారి మనం విందాం. మనం చూద్దాం. మేము కూడా ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు. 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్స్ చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కసు, ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సీఎం అండ్ పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతా ఏంది, సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు. పాపం గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట. మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకైనా మరి లాగుల తొండలు, లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు. నాకు ఒకటి తెలియక అడుగుతా, ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా రేపు అందరు బడులలో, గవర్నమెంట్ బడులలో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది, అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు, మళ్ళీ వచ్చి మా భయం మాకు ఇస్తారు. సో కేటీఆర్ ఏం మాట్లాడారు, కేటీఆర్ వ్యాఖ్యలు ఏంటో మనం విన్నాం. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తూలనాడడానికి, రేవంత్ రెడ్డిని చులకనంగా చేసి మాట్లాడడానికి ఆయన ఈ వీడియోలో ప్రయత్నించాడు. అంటే ఇంగ్లీషు వచ్చిన వాళ్ళంటే రేవంత్ రెడ్డికి పడదని, అంటే గిట్టదని, ఇంగ్లీషు వచ్చిన వాళ్ళంటే ఆయన అంటే చీరాకు పడుతుంటాడని, వాళ్లను పట్టుకొని తిడతాడని ఆయన కేటీఆర్ అన్నాడు. కానీ నాకు తెలిసి కానీ, మనందరికీ తెలిసి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఈ రకంగా మాట్లాడలేదు. అంటే ఇంగ్లీషు వచ్చిన వాళ్ళను తిట్టడం అనేది ఆయన ఎప్పుడు చేయలేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఇంగ్లీష్ గురించి కానీ మరొక భాష గురించి మాట్లాడుతూ భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ టూల్ అని అన్నాడు ఆయన. అంటే మన భావాలను అవతలి వ్యక్తికి, అవతల వ్యక్తులకు చేరవేయడానికి అదొక మాధ్యమం, మీడియం అనేది. సో ఇంగ్లీష్ కూడా అదొక టూల్. అది ఆ లాంగ్వేజ్లో మనం కమ్యూనికేట్ చేయగలుగుతామంటే చేయొచ్చు. చేయకపోయినప్పటికీ కూడా మనం ఇతర భాషల్లో మాట్లాడినా అది కమ్యూనికేట్ అవుతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్కు సంబంధించి, కమ్యూనికేట్ ఎట్లా చేయాలనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు తప్ప కేటీఆర్ చెప్తున్నట్టుగా ఇంగ్లీషు వచ్చిన వాళ్ళను తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నట్టు లేదు. రెండోది, ఇప్పుడు లాగులో తొండలు విడవడం, లేకపోతే గుడ్లు పీకడం, లేకపోతే ఇంకా అంటే గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వస్తే మరి అటువంటి భాష ఉండదేమోనని భావిస్తున్నట్టుగా చెప్పాడు. అటువంటి భాష రావడానికి అంటే రేవంత్ రెడ్డి నోటి నుంచి ఏదైనా ఒక భాష, ఒక తిట్టు రావడం వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రొవొకేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, గడిచిన 2 ఏళ్లుగా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రొవోక్ చేయకుండా, వాళ్ళు రెచ్చగొట్టకుండా, లేకుంటే వాళ్ళు తిట్టకుండా, లేదంటే వాళ్ళు కామన్గా నార్మల్గా మాట్లాడితే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైన భాష మాట్లాడే అవకాశం లేదు. లాగుల్లో తొండలు విడిచి కొడతాను అని రేవంత్ రెడ్డి గతంలో ఒక సభలో మాట్లాడగలిగారంటే, అంతకుముందు ఇటువంటి చాలా విషయాలు వీళ్ళు మాట్లాడారు రేవంత్ రెడ్డి గురించి. అసలు రేవంత్ రెడ్డిని వాళ్ళు ముఖ్యమంత్రిగా గుర్తించలేదని చాలా సందర్భాల్లో వీడియోలు చెప్పాను. సో ఇప్పుడు కూడా ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి ఈ 21st సెంచరీ పొలిటికల్ లీడర్షిప్ సంబంధించిన ఒక కోర్సులో ఆయన జాయిన్ అయి చదువుకుంటున్నాడు. సరే, ఆయన అధ్యయనం చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. సరే, ఆయనకి ఇంగ్లీష్ వస్తుందా రాదా అని కూడా ఈ వ్యాఖ్యల్లో మనం ఆయన వెటకారం చూసాం. అంటే కేటీఆర్ పాపం ఆయనకున్న సమస్య ఏంటంటే
నాకు తప్ప ఇంకెవరికి ఇంగ్లీష్ రాదనో, లేకుంటే ఆ ఇంగ్లీష్‌పై పట్టు మరొకరికి లేదనో కూడా ఆయన అనుకుంటూ ఉంటాడు. అది బహుశా ఆయన అమాయకత్వం అనాలో, లేకుంటే అహంకారం అనాలో, లేకపోతే మరేమనాలో మనకు తెలియదు. కేటీఆర్ ఇప్పటికైనా ఆ రకమైన స్టైల్‌ను మార్చుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరు కాదన్నా, అవునన్నా, బీఆర్ఎస్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. సో, ఆయన అమెరికాలో సుప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక క్రాష్ కోర్స్ ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు మీరు అభినందించాల్సింది పోయి, లేకుంటే మీరు అభినందించకపోయినా పర్లేదు. కానీ ఈ రకంగా సెటైర్లు వేసి, మీరు అసలు ఇంగ్లీషే రాదు భయ్ నీకు, మరి నీవు అక్కడ ఏం నేర్చుకుంటావో మాకు తెలవదు. అండ్ నేర్చుకున్న తర్వాత అంటే కోర్స్ అయిపోయిన తర్వాత నీకేం సర్టిఫికేట్ ఇస్తారో కూడా మాకు తెలవదు. ఆ సర్టిఫికేట్‌తో వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతావో తెలియదు. అని అంటే కేటీఆర్ మినహా మరెవరు ఇంగ్లీష్‌పై గానీ, మరొక భాషపై గానీ పట్టు గ్రిప్పు అనేది ఉండదనో, లేకుంటే వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరనో, సరిగ్గా వాదించలేరనో, మాట్లాడలేరనో కేటీఆర్‌కు బలంగా ఒక అభిప్రాయం ఉంది. కానీ ఆ అభిప్రాయాన్ని ఆయన మార్చుకోవడం మంచిదేమోనని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి 2న ఆయన తెలంగాణకు చేరుకోబోతున్నారు, హైదరాబాద్‌కు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఎట్లాగో ఆయన మీడియా కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉండొచ్చు. ఆయన పెట్టిన తర్వాత అందులో అసలు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన నేర్చుకున్నదేమిటో ఆ వివరాలు చెప్పొచ్చు. సో, కేవలం ఇంగ్లీషు రావడమే ఒక గొప్ప పని. అది తనకు వచ్చింది గనుక తనంత గొప్పవాడెవరు లేరు అని కేటీఆర్ ఆయన వ్యాఖ్యలోనే మీరు ఎవరైతే విన్నారో మీ అందరికీ అర్థమవుతుంది. కేటీఆర్ గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ గురించి, మిగతా ఇటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడారని మనం విన్నాం. ఇది కేటీఆర్. సో, కేటీఆర్‌కున్న ఒక దురభిప్రాయం అది. ఇది ఇంగ్లీష్ రావడమే అది చాలా గొప్ప పని. ఇవాళ అందరూ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చిన్నపిల్లలు కూడా ఇంగ్లీషు చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, మాట్లాడగలుగుతున్నారు. దాన్ని ఎవరు కాదనరు. ఇవాళ రేపు ఇంగ్లీషులో చిన్నపిల్లలు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్‌లో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అయితే ఇది కమ్యూనికేషన్ వరకే. మళ్ళీ చెప్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఈ కమ్యూనికేట్ అనే పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఆయన చెప్పాడు. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళందరిపైన ఆయనకేమి పగ, ప్రతీకారాలేమి లేవు. ఇంగ్లీషు రావడమే అదొక నేరమేమి కాదు. ఇంగ్లీష్ రాకపోవడం కూడా నేరం కాదు. ఇంగ్లీషు రావడం అనేది ఎట్లా నేరం కాదో, ఇంగ్లీష్ రాకపోవడం కూడా నేరమేది కాదు. తెలుగులో మాట్లాడడం, తెలుగులో కమ్యూనికేట్ చేయడం, తెలుగులో ప్రజల్ని రంజింపజేయడం, తెలుగులో ప్రజల మద్దతును ఆకట్టుకోవడం, తెలుగులోనే మాట్లాడి ఆ వాక్పటిమతో తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్లకు పైగా నడిపిన ఆయన తండ్రి కేసీఆర్‌ను అడిగి కేటీఆర్ ఇట్లాంటి విషయాలు మాట్లాడితే బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.